మొబైల్ కనిపెట్టేసి క్లయింట్కి ఇచ్చేసాను సార్. మిగిలిన పేమెంట్ మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు. ఓకే, నెక్స్ట్ కేస్ డిస్కస్ చేద్దామా? సార్ కొంచెం హ్యాకర్ని తీసుకుంటారు, చాలా ఇబ్బందిగా ఉంది. తీసుకుందాం మోహన్, మనకి చాలా ఉపయోగపడతాడు. ఓకే, నువ్వు చెప్పావు కదా, పేపర్ యాడ్ ఇచ్చేద్దాం. ఏజెంట్ సార్, అసిస్టెంట్ కావాలన్నావు కదా, అసిస్టెంట్ని తెచ్చుకో. రే రారా, నా అసిస్టెంట్ సార్ చాలా బాగా పని చేస్తాడు సార్. ఏజెంట్ సార్, నా జాయినింగ్ లెటర్ ఎప్పుడు ఇస్తారు సార్? ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళు. ఏజెంట్ ఏజెంట్ సార్, నా శాలరీ ఎంత సార్? ఫస్ట్ హాస్పిటల్లో. తస్మాత్ జాగ్రత్త. అరచేతిలో ప్రపంచం ఉంది. ఏది కావాలన్నా మనం ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది అని అనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. మొబైల్ ఫోన్లో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. 100 మందిలో 80 మంది మోసపోతున్నారు. ఒక వాచ్ కొనాలి అనుకుని ఆర్డర్ పెడితే ఖాళీ బాక్స్ వస్తుంది, కానీ అకౌంటులో డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి. ప్రకటనలు చూసి ఆశపడ్డారా? అంతే సంగతులు. ఓటీపీ అంటారు, అకౌంట్ ఖాళీ చేస్తారు. బ్రాండెడ్ది అంటారు, మనీ మాయం చేస్తారు. టెక్నాలజీతో పాటు దొంగలు కూడా అప్డేట్ అయ్యారు. కొత్తగా బంగారు ఆభరణాలు కూడా ఆన్లైన్లో వచ్చాయి. బయటికన్నా తక్కువ రేట్లో వస్తున్నాయి అని ఆర్డర్ చేశారా? చేతులు కాల్చుకున్నట్లే. ఆస్ట్రేలియా బిజినెస్ నెంబర్ ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నవారు తెలివిగా ఫారిన్ నుంచి ఎగుమతి చేస్తున్నామని చెప్పి నట్టేట్లో ముంచుతారు. నకిలీ ఆన్లైన్ స్టోర్ల ద్వారా వాటిని సంపాదించటమే వాళ్ల వ్యాపారం. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు కూడా ఉంటారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.